కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఆలగడ్డ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే గంగుల విజయేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ ఎన్నికల వేళ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాట మార్చిందని ఆరోపించారు. సూపర్ 6 పేరిట మేనిఫెస్టోలో రూపొందించిన పథకాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తుంగలో తొక్కారని మాజీ ఎమ్మెల్యే గంగుల విజయేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల ప్రతి తాలూకాలో కూడా ఈరోజు ఈ పెంచిన కరెంటు ఛార్జీల మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ కరెంట్ ఆఫీసులు ఈఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతోంది. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి నేను కరెంటు ఛార్జీలు ₹1 కూడా పెంచను, నేను అధికారంలోకి వస్తే పెంచే పరిస్థితే ఉండదు అని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన మాటని తుంగలోకి దొక్కి ఈరోజు పేదవారిపై అధికంగా భారాన్ని వేస్తూ ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచడమే కాకుండా ఆయన ఎన్నికల హామీల్లో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలకి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తా అన్నాడో ఆ వాగ్దానాన్ని కూడా తుంగలో తొక్కడం జరిగింది. ఈరోజు అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మేము అడగడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఏవైతే అదనంగా 15,000 కోట్ల రూపాయలు ఈరోజు పేద ప్రజల మీద భారం మోపబడుతుందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని గతంలో ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా కరెంట్ ఛార్జీని వసూలు చేయాలని చెప్పి అడగడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మీరు గమనిస్తే గత 6 నెలల్లో ఒక్కటంటే ఒక్క పథకం అమలు చేయకుండా కేవలం ఈరోజు మళ్ళా ప్రజల భుజాల మీద అదనంగా భారం వేసి వాళ్ళ జోబులు ఖాళీ చేసే పరిస్థితికి ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళు బ్రతకడానికి ఒక మార్గం చూపిస్తాము, మేము ఇవి చేస్తాము అవి చేస్తాము, జగన్మోహన్ రెడ్డి ఒకటి చేస్తే నేను 10 చేస్తానని చెప్పాడు. ఈరోజు అమ్మఒడి లేదు, ఈరోజు వరకు ఈరోజు రైతు భరోసా లేదు, పెద్ద ఎత్తున రైతులకు పంట నష్టం జరిగితే క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, లేకపోగా మళ్ళీ సిగ్గు లేకుండా రైతుల విషయంలో అయితే ఆయనే పేపర్ ప్రకటన ఇస్తాడు. రైతులే మీరు వెళ్ళి ఎకరాకి ఇంత, మీరు వరి వేస్తే ఇంత, మొక్కజొన్న వేస్తే ఇంత, క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకొని రండి అని చెప్పేసి ఆయనే మళ్ళీ పేపర్కి వేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. అంటే ప్రజల్ని ఏ విధంగా దగా చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి చెప్పిన మాటలు ఏవి కూడా నెరవేర్చకుండా మళ్ళా పేద ప్రజలపై అధిక భారం పెట్టి ఇంకా ఇవ్వాల్సిన పథకాలన్నింటినీ కూడా మర్చిపోయే విధంగా ఆయన ఈ విధంగా ప్రవర్తించడం చాలా హేనీయం. ఈరోజు విద్యార్థుల విషయానికి వస్తే కూడా వాళ్ళకి విద్యా దీవెన కానీ అమ్మఒడి కానీ ఏ విధమైన కార్యక్రమాలు కూడా ఇప్పటివరకు చేయకపోవడం అనేది చాలా హేనీయమైన చర్య. కాబట్టి ఇది అందరూ కూడా గమనించాలా, ఈ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా ఒకసారి మళ్ళా తిరిగి. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే